సీఎం రేవంత్ డైరెక్షన్ కి మరో బిగ్ టాస్క్. పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్ గా టీ కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అందుకే ఇవాళ గాంధీ భవన్ వేదికగా రేవంత్ అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్లమెంట్ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. ఇందులో తెలంగాణ సీఎం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందు మరో సవాల్ ఎదురైంది. మరో 4 నెలల పాటు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కంటిన్యూ అవుతున్న క్రమంలో తెలంగాణలో రానున్న పార్లమెంట్ ఎన్నికల బాధ్యతను రేవంత్ రెడ్డికి అప్పచెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని విజయపథంలో నడిపిన రేవంత్ మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. ఒక పక్క పార్టీ అధ్యక్షుడిగా, మరో పక్క ముఖ్యమంత్రి హోదాలో పార్లమెంట్లో ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడమే రేవంత్ రెడ్డి ముందున్న బిగ్ టాస్క్. గత ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో 17 స్థానాల్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భువనగిరి, నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలు ఏకపక్షంగా గెలవడంతో ఇక్కడ లోక్సభ స్థానాలు గెలిచే సూచనలు పార్టీకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్లలో పార్టీ కాస్త బలహీనంగా ఉంది. అయితే ఎలాగో రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక గట్టిగా కృషి చేస్తే కొన్ని స్థానాలు గెలిచే అవకాశం లేకపోలేదు. దీంతో 17 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సంక్రాంతి తర్వాత సీఎం దావోస్ పర్యటన ముగించుకొనొచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలపైన దృష్టి కేంద్రీకరించనున్నారు. 15 స్థానాలు గెలిచేలా కార్యాచరణను రూపొందించనున్నారు రేవంత్. ఇవాళ గాంధీ భవన్లో మధ్యాహ్నం పీసీసీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సీఎం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించనున్నారు. భేటీకి కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ఏఐసీసీ కార్యదర్శులు హాజరు కానున్నారు. ఇందులో ప్రధానంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జరగనున్న మొదటి పార్టీ సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అనేక అంశాలపై క్షేత్రస్థాయిలో అభిప్రాయాల్ని సేకరించి నివేదికను రూపొందించి రేపు ఢిల్లీలో జరిగే పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో సమర్పించనున్నారు రేవంత్. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల కోసం ఇప్పటికే అన్వేషణ మొదలుపెట్టింది కాంగ్రెస్. కొంతమంది అభ్యర్థుల పేర్లతోటి సర్వేలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. బలమైన అభ్యర్థులు లేని చోట ఇతర పార్టీల నుంచి అభ్యర్థుల్ని తీసుకుని బరిలో దింపాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది.